అని మిమ్మల్ని అడుగుతున్నా. దేవునికి పెట్టినప్పుడు ఆవు నెయ్యి వాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది 320 రూపాయలకు నెయ్యి వస్తుందని నాసి రకం వెజిటబుల్ ఫ్యాట్ అని ఎనిమల్ ఫ్యాట్ అని అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు నేను తప్పు చేయలేదు, టెండర్ పిలిచాను. మీ ప్రభుత్వం పిలిచింది, మీరు పిలిచారు. 320 రూపాయలకు నెయ్యి ఇస్తున్నారంటే ఆలోచించే పని లేదా? 500 రూపాయలు ఉంది. ఆవు నెయ్యికి 500 రూపాయలు కనీసం ఉంది. అలాంటిది 320 రూపాయలు పేరు పెట్టి ఏదైతే కల్తీ నెయ్యని ప్రజల మనోభావాలతో ఆడుకునే విధంగా ఆ నెయ్యి తీసుకొస్తే ఆ మధ్యలో మీరు ఎవరన్నా కొండకు పోయారా, తిరుమలకు పోయారా, ప్రసాదం తిన్నారా? ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ ప్రసాదం బాగుందా అని అడుగుతున్నా మిమ్మల్ని. బాగా లేదని వాళ్ళు చేలిపైకి ఎత్తండి. భోజనాలు కూడా బాగాలేవు, దర్శనాలు కూడా బాగాలేవు. పండుగ పోవడం మానేశారు. ఏం తల్లి ఇప్పుడు పోయి చూడు. కొత్తగా నేను ముఖ్యమంత్రి అవుతానే మొదటి రోజునే ఒక ఆఫీసర్ని వేశాను, శ్యామలరావు గారిని. ఒకే మాట చెప్పి పంపించాను. మళ్లీ నేను శభాషణాలంటే ప్రజలు మెచ్చుకునే పరిపాలన, దేవునికి సేవ చేయమని చెప్పి ఆయన పంపించా. ఈ రోజు నెయ్యి అంతా కూడా మార్చాడు. ఏదైతే కర్ణాటక ఫెడరేషన్ నందిని ఉందో ఆ నందిని నెయ్యి కొన్నాడు. ఇప్పుడు ప్రసాదం తిన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తిన్నారా ప్రసాదం? అప్పటికిప్పుడు బాగుందా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. బాగుందంటే చేలిపైకెత్తండి. ఇది సైకో, నువ్వు చెప్పే మాటలకు వ్యత్యాసం. ప్రజలు అడుగుతున్నారు ఇప్పుడు మా మనోభావాలు దెబ్బతీశారని. మనోభావాలు దెబ్బతీసినప్పుడు నాసిరకం నెయ్యి తీసుకొచ్చి, కల్తీ నెయ్యి తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేసి క్షమించడాన్ని నేరం చేస్తే వదిలిపెట్టాలని మిమ్మల్ని అడుగుతున్నా. వదిలిపెట్టమంటారని మిమ్మల్ని అడుగుతున్నా. నంగనాచిగా మాట్లాడుతున్నారు. ఇక్కడే ఉన్నాడు మీ జిల్లాలో ఒక ఆయన చైర్మన్. నేను పేరు చెప్పను, నేను పేరు చెప్పడం నాకు కరెక్ట్ కాదు. మొన్నే మీరు చూశారు వరదలు వస్తే ఏదైతే అక్కడ ఉండే బుడమేరు గండ్లు పెట్టేశారు. బుడమేరు మొత్తం ఎన్క్రోచ్మెంట్లు చేశారు. అక్రమంగా ఎక్కడెక్కడ అమ్మేసుకున్నారు, ఇళ్లు కట్టేశారు. మొత్తం నాకు 10 రోజులు పట్టింది. 6 లక్షల మంది బాధపడ్డారు. ఆ సమయంలో 3 బోట్లు వదిలిపెట్టారు కృష్ణా నదికి. 11,50,000 క్యూసెక్స్ నీళ్లు వచ్చాయి. ఆ నీళ్లలో బోట్లు వస్తే ఎంత స్పీడ్ లో పోయి కొట్టాయో ఒకసారి ఊహించుకుంటే అక్కడంతా కూడా పోయి డ్యామును కొట్టి ఏదైతే మధ్యలో ఉండే కాలమ్స్ని దెబ్బతీస్తే ఇరిగిపోయే పరిస్థితికి వచ్చింది. అదే గాని కాలమును గాని కొట్టుంటే ప్రాజెక్టే కొట్టుకోబోయే పరిస్థితి వచ్చేది. అంటే ఇలాంటి నేరస్తులు ఇప్పుడు అంటున్నారు నాకేం తెలియదని. బాబాయిని చంపి ఏం చేశారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం చెప్పారు? గుండెపోటని చెప్పారా లేదా? తర్వాత తెలిసిన తర్వాత నారాసుర రక్త చరిత్ర అని చెప్పాడా లేదా? నేరస్తులు చేసే నేరాలు వేరే వాళ్ళ పైన వేయడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. అందుకే నేను చెప్పా మా పోలీసులకు కూడా, పోలీసులు జాగ్రత్తగా ఉండండి. ఈసారి నేరాలు చేస్తే మాత్రం మక్కలిరగొట్టాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. రాజకీయ ముసుగులో నేరాలు చేయాలనుకుంటున్నారు మీరు, రాజకీయ ముసుగులో ఘోరాలు చేయాలనుకుంటున్నారు మీరు. మాట్లాడితే ఎదురుదాడి చేస్తారా? ఒక అమ్మాయి బాంబేలో ఉంటే ఒక యాక్ట్రెస్ ని ఇష్టానుసారంగా తీసుకొచ్చి మీకు సంబంధం లేని కేసుల్లో జైల్లో పెట్టి
ఈరోజు మీ ఇష్ట ప్రకారం మళ్ళా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటే మాట్లాడతారా? చట్టాన్ని ఎవరైనా సరే అతిక్రమించి చేతుల్లోకి తీసుకుంటే కబద్దారు గుర్తుపెట్టుకోండి, ప్రజాస్వామ్యంలో ఈ రోజు ఉంటుంది, రేపు ఉంటుంది. తప్పు చేసిన ఎవ్వడిని వదిలిపెట్టనని మరొకసారి ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి సంఘటనలు నాకు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక పక్క 24 గంటలు నాకు మీరే గుర్తుంటారు, ఇంకో పక్క నాకు సవాళ్ల మీద సవాళ్లు ఈ నేరస్తులు. ఏమీ తెలియని A2 మాట్లాడతాడు, నాకు అడ్మినిస్ట్రేషన్ తెలియదంట. నేను అడ్మినిస్ట్రేషన్ A2 దగ్గర నుంచి నేర్చుకోవాలి, A1 దగ్గర నుంచి నేర్చుకోవాలి. వీళ్ళు నాతో మాట్లాడతారు అంటే ఒక పద్ధతి లేనటువంటి పరిపాలన. అందుకే ఇవన్నీ వచ్చాయి. ఏది ఏమైనా నేను ఒకటే చెప్తున్నా, నా అటెన్షన్ ని ఎవ్వరూ డైవర్ట్ చేయలేరు. నేను ఒక యజ్ఞమార్గా చేస్తున్నా. గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెడతాను. మీరు నిండు మనసుతో ఆశీర్వదించండి. రాబోయే రోజుల్లో భారతదేశంలో నెంబర్ 1 ఎకానమీగా మన రాష్ట్రాన్ని తయారు చేసే వరకు కష్టపడతా, చేసి చూపిస్తా.